ఒక ప్రశాంతమైన సరస్సు అంచున ఒక ముదురు తాబేలు అనేక సంవత్సరాలుగా ప్రశాంతంగా జీవిస్తూ ఉండేది. ప్రతి ఉదయం అది నెమ్మదిగా నీటి అంచు వరకు నడిచి వెళ్లి నీరు తాగుతూ ఉదయ సూర్యుడిని ఆస్వాదించేది. ఒక వేసవిలో సరస్సు ఎండిపోవడం మొదలైంది. నీరు చిన్న మట్టి కుంటగా మారింది. చేపలు చనిపోవడం ప్రారంభించాయి. అక్కడ తరచుగా చేపలు పట్టడానికి వచ్చే ఒక బూడిదరంగు కొంగ తాబేలు ఇబ్బంది పడుతున్నదని గమనించింది. నువ్వు ఇక్కడ ఎక్కువ కాలం బతకాలేవు అని కొంగ చెప్పింది. దగ్గరలోని పెద్ద సరస్సు చాలా దూరంలో ఉంది. నేను నిన్ను నా ముక్కులో పట్టుకుని తీసుకెళ్తాను. కాని అక్కడికి చేరే వరకు నువ్వు నోరు మూసుకోవాలి. తాబేలు అంగీకరించింది. కొంగ జాగ్రత్తగా దాన్ని గట్టిపట్టు పట్టి ఎగరడం ప్రారంభించింది. అవి చెట్లపైగా, గ్రామాలపైగా ఎగురుతూ వెళ్ళాయి. కింద ఉన్నవాళ్లు చూపిస్తూ నవ్వారు. ఒక మనిషి అరిచాడు, చూడండి, ఉచిత ప్రయాణం చేస్తున్న సోమరి తాబేలు. తాబేలుకు గర్వం వచ్చేసింది. అది జవాబు చెప్పడానికి నోరు తెరిచింది. కాని తెరిచిన వెంటనే అది కింద పడ్డది. అదృష్టవశాత్తు అది కొత్త సరస్సు దగ్గర మృదువైన మట్టిలో పడింది. కొంత గాయపడి, ప్రాణాలతో బయటపడి తాబేలు నీటిలోకి చేరింది. కొంగ పక్కనే దిగింది. కొన్నిసార్లు కొంగ మృదువుగా చెప్పింది, మౌనం మాటల కంటే ప్రాణాలను రక్షిస్తుంది. నీతి, గర్వం మన శ్రమను వృధా చేస్తుంది. సహనం, మౌనంలోనే జ్ఞానం దాగి ఉంటుంది.